అందరికీ నమస్తే అండి. ఉక్కుంపేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఎండర్స్మెంట్ కాపీ అండి. ఇది 170 చట్టం అమలు చేయమని గౌరవ తహసీల్దార్ గారికి పలుమారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గౌరవ తహసీల్దార్ గారు ఉక్కుంపేట మండల కేంద్రంలో గ్రామ కంటల భూమికి మాకు సంబంధం లేదని, అది పంచాయతీ చూసుకుంటుందని మాకు ఈ ఎండర్స్మెంట్ ద్వారా వివరణ ఇచ్చారు. పోనీ తహసీల్దారు గారు మైదాన ప్రాంతం నుంచి వచ్చారు, అతనికి ఆదివాసీ చట్టాల మీద అవగాహన లేదనుకుంటాను. అంతవరకు ఓకే, బాగుంది. కానీ ఆదివాసీ ప్రాంతం నుంచే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ వీరికి ఆదివాసీ చట్టాల మీద తెలియదండి. చెప్పు, వీరికి మన గిరిజన రెవెన్యూ అధికారులే చట్టాన్ని కూని చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. 170 చట్టం అమలు చేయడానికి రెవెన్యూ తహసీల్దార్ గారికి ఇబ్బంది ఏంటండి? అది గ్రామకంఠం భూమి అయితే, జిరైతీ భూమి అయితే, ఏ భూమి అయినా సరే నాన్ ట్రైబికట్ కట్టడానికి లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి చట్టాల మీద అవగాహన లేనప్పుడు మాకు ఈ తహసీల్దార్ ఎందుకు? వేరే తహసీల్దార్ గారికి మాకు తక్షణమే నియమించాలి. ఇప్పుడున్న తహసీల్దార్ గారికి వేరే ప్రాంతంలో బదిలీ చేయాలి. లేని పక్షంలో ఈ తహసీల్దార్ మీద చట్టాలు అమలు చేయాలని మేము ఆదివాసీ సేన తరఫున కోర్టుకు వేయడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కావున ఆదివాసీ ప్రజలందరూ మాకు సహకరించాలని మీ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.